పక్కా ప్లాన్ ప్రకారమే తన భర్తను హత్య చేశారని మృతుడు లక్ష్మీనాయుడు భార్య సుజాత చెప్పారు. తన భర్తను చంపిన హరిశ్చంద్ర ప్రసాద్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు సుజాత. కందుకూరు వెళ్తుండగా రాళ్లపాడు గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఫస్ట్ తెలిసిందండి. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్లాన్డ్గా మర్డర్ అటెంప్ట్ అండి. ఏంటంటే కందుకూరు నుంచి కాకల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఫ్యామిలీతో కారులో వస్తున్నప్పుడు మా వాళ్ళు రాళ్లపాడు అనే గ్రామం దగ్గర సైడ్ ఇచ్చారు. అతను వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకొని బైక్ని గుద్దారండి. గుద్దింది కాక పైన లక్ష్మీనాయుడు పైకి ఎక్కిచ్చేసి తొక్కిచ్చేసి తర్వాత కొట్టారని తెలిసింది. అసలు ఫస్ట్ దెబ్బలు తగలలేదు, లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడు. కారు ఎక్కించినా కూడా గట్ల మీద కారు ఉండింది తప్ప మనిషికి ఏం దెబ్బలు తగలలేదని చెప్పి తెలిసిందండి. తర్వాత తెలిసింది ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళేసి తొక్కించేసి కొట్టారండి. పవన్ కుమార్ నడుము స్పైనల్ దెబ్బతినింది. నేను కోరుకునేదంటూ ఒకటేనండి, నాకు న్యాయం కావాలి. ఎలా ఫేస్ చేయాలనేది ఏంటనేది తెలియక మరి ఏంటో తెలియదు నన్ను టార్గెట్ చేసుకున్నారు. నాకు మెసేజెస్ కాల్స్ చేసి బెదిరించారండి. ఇట్లా నాకు ఎదురు తిరిగే వాళ్ళ అనేలాగా బెదిరించారండి. దాంతో నేను చెప్పడం వల్ల వీళ్ళు అడగడం వల్ల అతను నన్ను అడిగే వాళ్ళ మీరు అనేలాగా ఇది మరి ఫ్యామిలీ సపోర్టో మరి ఫ్రెండ్స్ సపోర్టో ఎవరి సపోర్ట్ చూసుకొని ఇదంతా చేశాడో ఇదైతే దారుణంగా చేశాడండి. దీనికి శిక్ష గట్టిగా పడాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును వ్యక్తిగత కారణాలతోనే హత్య చేశారన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. మృతుడి భార్యను చెరబట్టాలన్న ఉద్దేశంతోనే హరిశ్చంద్ర ప్రసాద్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు. ఆర్థిక లావాదేవీలు, యాక్సిడెంట్ అంటూ కట్టుకథలు చెబుతూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిబిసిఐడి లేదా ఐపీఎస్ అధికారితో వ్యక్తిగత విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్రిమూర్తులు, కృష్ణమోహన్. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయాడుగా చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటి జరిగింది. స్నేహితుడు భార్యని చెరపడితే వాడిని స్నేహితుడు అంటారా, రాక్షసుడు అంటారా? లేదు, ఇక్కడ పార్టీ తీసుకొస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి రక్షణగా ఉండాలి. ఇక్కడ పార్టీ లేదు, స్నేహం అంతకన్నా లేదు. ఒక క్రూరత్వానికి, ఒక సామాజికంగా వెనకబడినటువంటి ఒక చిన్న కాపు కుటుంబానికి మధ్యలో జరిగిన దారుణమైనటువంటి ఘర్షణలో, యుద్ధంలో ఏకపక్షంగా వాళ్ళు చంపబడి, ఓడించబడి, అన్యాయం జరిగి ఇలా అరణ్య రోధంతో ఈ అడవి లాంటి ఈ ప్రాంతంలో ఉంటున్నారు.